యేసు ప్రభువారు ఒక వ్యక్తిని మరణములో నుండి మరి జీవములోనికి నడిపించాడు. యేసు ప్రభువు వారికి మరణానికి ముందు ఇక్కడ లాజరును సమాధిలో నుండి విమోచించినాడు. ఆయన పునరుత్థానానికి సాదృశ్యంగా ఉంది. అందుకే మరి యేసు ప్రభువారు కూడా మన పాపముల కొరకు ఆయన అప్పగించబడును, ఆయన మరి సిలువేయబడి మరణించి తిరిగి 3 దినములు లేపబడును అనే విషయాన్ని జ్ఞాపకం చేయడం కొరకు ఆయన చనిపోయిన లాజరును 4 దినముల తర్వాత లేపబడిన సందర్భము యొక్క యోహాను సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది. అందుకే ఈ అధ్యాయంలో 25వ వచనం ఏం చెప్పబడుతుందంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు చనిపోయి తిరిగి లేపబడును అనే విషయాన్ని ముందుగానే దేవుడు బయలుపరిచినాడు. ఆ రీతిగా నీవు నేను కూడా యేసు ప్రభువును అంగీకరించకముందు మనం కూడా మన పాపములను బట్టి మన దోషములను బట్టి చనిపోయిన వారంగా ఉన్నాం. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం ప్రకారం మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉన్నారు. యేసు ప్రభు ఏ రీతిగా మన పాపముల కొరకు మన దోషముల కొరకు చనిపోయి తిరిగి లేచాడో, ఈనాడు నువ్వు నేను కూడా తిరిగి లేపబడిన వారమై ప్రభువుని ఆరాధిస్తున్నాం. లేకపోతే మన స్థితి సమాధి కలిగిన స్థితి. అందుకే ఆయన నిన్ను సమాధిలో నుండి విమోచించుచున్నాడు అన్న మాట రాయబడింది. రెండవది, పాతాళములో నుండి ఆయనను విమోచించినాడు. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను రక్షించినాడు. అందుకే మనము శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అంటే గుడ్ అంటే మంచి లేక శుభ శుక్రవారము. చూడండి, చాలామందికి లోకంలో మరణము దుఃఖదినం కనపడుతుంది. మరణం అంటే ఎంతో విచారము, ఎవరు కూడా మరణదినం జరుపుకోరు, తక్కువ. అయితే ప్రపంచమంతటి కూడా ప్రభు యొక్క మరణము లోకానికి సంతోషము, సమాధానము, మంచిది. కాబట్టి ఈనాడు నీకు నాకు ఈ సంతోషమును, ఈ సమాధానమును, ఈ మంచి దినమును దేవుడు మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఈరోజే కాదు కానీ ప్రతిదినం మనము ఆయనను జ్ఞాపం చేసుకోవాలంట. అందుకే యోహాను సువార్త 11వ అధ్యాయంలో 50వ వచనములో, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు. ఒక మనుషుడు, కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన మానవ ఆకారము కలిగి మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన మనుష్య కుమారుడు. అందుకే మనుష్య కుమారుడు పాపాల చేతికి అప్పగించబడి ఆయన శ్రమపడి ఆయన మరణించి తిరిగి లేచినని యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికిన దినములోనే మరి మొదలు ప్రకటించినట్లుగా చూస్తున్నాం. అందుకే ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట ఉపయుక్తము. ఎందుకంటే చెదిరిపోయిన తన ప్రజలను యేసు ఆ జనము కొరకును కాక ఆ జనము కొరకు మాత్రమే కాదు, చెదిరిపోయిన దేవుని పిల్లలను సమకూర్చాలంటే ఆయన ఈ లోకములో మనుషులందరి కొరకు చనిపోవాలా. ఎందుకంటే మరణ శాస్త్రము వ్రాసిన వాడు దేవుడు. మరణ శాస్త్రం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం వలన జీతము మరణము. ఈ ఆజ్ఞను రాసినవాడు దేవుడు. ఈ మరణ శాసనం రాసినవాడు మరణించితేనే అంటే ఆ శాసనముకు విలువ ఉంటుంది. చూడండి, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము మనం చూసినప్పుడు ఇక్కడ మరి వచనము 17వ వచనం చూడండి, 16, 17. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము అవశ్యము. అంటే ఖచ్చితంగా మరణ శాసనం రాసిన వాడు మరణము అక్కడ ఆవశ్యకము. కాబట్టి ఆదాము దేవుని ఆజ్ఞ తప్పిపోయినప్పుడు, ఆదామా నీవు ఈ పండు తినుదినమున నిశ్చయముగా సచ్చేదవు, ఇది మరణ శాసనము. పాపం చేసిన వాడు మరణించక తప్పదు. అదే కీర్తన గ్రంథం 89వ కీర్తనలో రాయబడింది కదా, మరణము చూడక బ్రతుకు నరుడెవడు. కాబట్టి మరణము ప్రతి వ్యక్తి కూడా రుచి చూడవలసిన వాడే. అందుకే పుట్టినవాడు గిట్టక తప్పదు, అనగా చావక తప్పదు. ఇది మరణ శాసనము.
అందుకే మరణ శాసనము వ్రాసినవాడు మరణించక మరి నిజంగా ఖచ్చితంగా మరణించితేనే ఆ మరణ శాసనం అనేది చెల్లుతుందంట. ఆ శాసనము వ్రాసినవాడు మరణం పొందితేనమాట రాయబడింది 17వ వచనములో. ఆ శాసనమును వ్రాసినవాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? కాబట్టి పిల్లరా, మరణ శాసనం రాసినవాడు మరణించవలసినదే. అంటే దేవుడు తన ప్రజల కొరకు మరణించాలన్నమాట. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చదువుకున్న ప్రకారము మరి ఆయన తన ప్రజల కొరకు మాత్రమే కాదంట, చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుకొనుటకు చావనై ఉన్నాడని ప్రవచనం ఉంది. ఆ ప్రవచించిన వాడు ఎవరంటే ప్రధాన యాజకుడు. అందుకే ప్రియులారా, యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆయన మన కొరకై, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన మరణించాడు. అయితే పాత నిబంధనలో దోషముల కొరకు, పాపముల కొరకు ప్రధాన యాజకుడు తన రక్తాన్ని చిందించలేదంట. మేకల రక్తాన్ని, పొట్టెల రక్తాన్ని దేవుని సన్నిధిలో మరి జమ్మగా తీసుకొచ్చేవాడుకున్నాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు తన రక్తమును, తన ప్రాణమును నీ కొరకు, నా కొరకై అర్పించినాడు. అందుకే ప్రియులారా, మరణ శాసనము ప్రియులారా, మరణ శాసనము. అందుకే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున చూడండి, ఎబ్రీ పత్రికలోనే 2వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్కయు బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. విడిపించటానికి, మరణము నుండి నిన్ను నన్ను విడిపించటానికి. కాబట్టి పిల్లారా, మన పాపాన్ని బట్టి నీవు నేను కూడా మరణము మన మీద ఉన్నది. ఏలయనగా పాపం వలన వచ్చే జీతము మరణము. రోమా 6:23 ప్రకారము ఈ మరణము నుండి ఎవరు తప్పించేవారు లేరు, రక్షించేవారు లేరు. యుగాయుగములు నీవు నేను కూడా మరణములో, మరణ ఛాయలో ఉన్నాం. అందుకే యేసుప్రభువు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన గలిలయ ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడున్నారంట? చూడండి, గలతీ పత్రిక 4వ అధ్యాయం. ప్రజలందరూ కూడా మరణ ఛాయలో ఉన్నారు. గలతీ పత్రిక 4వ అధ్యాయము చూసినట్లయితే వచనము 16 చూడండి. నజరేతును విడిచి జెబులూను, నప్తలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమునందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశము, నప్తలి దేశము యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో ఉన్న ప్రజలకును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణాఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఇది ప్రవక్త అయిన యెషయా 9వ అధ్యాయంలో ప్రవచించినాడు. ఇది 9వ అధ్యాయంలో ఉంది. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలలో. అంటే ప్రజలు ఎక్కడున్నారంట? గలిలయ సముద్రము అవతల ఎవరున్నారంట? నువ్వు మరి అమ్మగా యువతల ఇశ్రాయేల్ దేశం ఉంది, గలిలయ ప్రాంతం అవతల అరేబియా సముద్రం ఉంది. ఈ అరేబియా సముద్రము మన యువతల మనం ఉన్నాం. అందుకే గలిలయ సముద్రం అవతల ఉన్నవారు కూడా ఎక్కడున్నారంట? చీకటిలోను, మరణ ప్రదేశములోను, మరణ ఛాయలో కూర్చున్నారు. మనమందరం కూడా మరణము కింద ఉన్నాము. అందుకే ప్రతివానికి మరణము సంకేతము అని వ్రాయబడింది యోబు గ్రంథములో. మరణము అందరికీ సంప్రాప్తమైంది. ఎట్లా వచ్చిందంట? ఒకని అవిధేయత ద్వారా మనుషులందరూ పాపము చేసినందున అందరికీ ఏమైందన్న? మరణం వచ్చింది. ఒకప్పుడు మరణం లేదంట. ఆదాము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎన్నో సంవత్సరములు ఉన్నాడు. ఎప్పుడైతే ఆదాము దేవుని మాట అతిక్రమించినాడో, పండు తినవద్దని పండు తిన్నాడో, తిన్న ద్వారా మరణము లోకంలోనికి వచ్చింది. ఆ మరణము లోకములో వచ్చినప్పుడు ఈ మరణమును జయించిన వారు ఎవరు లేరు. చాలామంది భూలోకం ఉన్నప్పుడు చెప్పిన వారు, అయ్యా నేను చనిపోతే తిరిగి లేస్తాను, వారు ఒకడు తిరిగి లేయలేదు. సమాధులు అట్లే ఉన్నాయి. మీరు చూస్తే కాశీన ఆయన తిరిగి లేస్తాను, యాళ్ళు వేసినాడు జ్యోతి చూడండి పోయి అక్కడ సమాధి ఉంది. పోతులు
చాలా చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో, మాటలు పలికిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు లేరా. ఎందుకంటే మరణము అందరికీ వచ్చును, అయితే మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. అందుకే మరణము గుండా ప్రవేశించకుండా ఆయన మరణమును జయించాడు కాబట్టి నేను ఆ మరణమును కొట్టివేశాడు. చూడండి కీర్తన 69వ కీర్తనలో ఏం రాయబడిందో. కీర్తన 69వ కీర్తన వచనము చూడండి, 19-20 వచనం. ప్రభువు స్తుతినందునుగాక అనుదినము ఆయన మా భారము. 68వ కీర్తన 19వ వచనం. ప్రభువు స్తుతినందునుగాక అనుదినం ఆయన మా భారం భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడు ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట అది దేవుని వశమే ఉంది. ఒకరిని మరణంలోనికి పంపుచు అందులో నుండి రక్షించేవాడను నేనన్నాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయంలో ఒకరిని మరణంలోనికి పంపుచు అందులోని తప్పించేవాడని నేనే. లాజరుకు మరణకర రోగం వచ్చింది. ఆ మరణాన్ని బట్టి లాజరు మరణంలోకి వెళ్ళిపోయినాడు. ఆ రోగాన్ని బట్టి ఆ మరణములో నుండి వెలుపలకు రప్పించేవాడు ఎవరంట? ఆయనే. లాజరు రమ్మనగానే లాజరు మరణములో నుండి జీవంలోనికి వచ్చినాడు. ఒక విధవరాలు కుమారుడు అనగా నాయును విధవరాలు కుమారుడు, ఆ వ్యక్తి ఊరిలో నుండి బయట తీసుకెళ్లారంట. చనిపోయినాడు, పాడే కట్టుకుని తీసుకెళ్తున్నారు. యేసు ప్రభు ఊరిలోనికి వస్తున్నాడు. మరణము ఊరి వెలుపడికి వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు ఊరిలోనికి వస్తున్నాడు జీవము. ఆ పాడవలో ఉన్నటువంటి ఆ బిడవను యేసు ప్రభు ముట్టగానే లేచి కూర్చున్నాడంట. అంటే ఒకరిని మరణంలోనికి పంపుచు అందులోని బయట తెచ్చేవాడు నేనన్నాడు. అందుకే జీవ మరణములు ఆయన వాదనలు ఉన్నాయి. హెచ్కేల్ గ్రంథంలో రాయబడి 18వ అధ్యాయం, మనుషులందరూ నా వశములు ఉన్నాడు, ఎవడు పాపము చేయునో వాడే మరణమునందును. అంటే మరణము పాపము చేయని వాడు భూమి మీద ఒకడైనా లేడు కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారని రోమా 3:23లో రాయబడింది. అనగా నీవు నేను కూడా జన్మముతోనే పుట్టుకలోనే మన స్వభావము, మన తలంపులు, మన ఆలోచనలు, మన యొక్క మరి అన్నీ కూడా పాపమే. అందుకే పాపం వల్ల జీవితము మరణము అని రాయబడింది. మరి యేసుప్రభువు వారు ఎందుకు మనల్ని ఈ లోకంలో సృజించి మనం మరణించడానికైనా? అయితే మరణములో నుండి నిన్ను నన్ను రక్షించడం కొరకే యేసుప్రభువు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆయన మరణించి తిరిగి లేచాడు కాబట్టి నిన్ను నన్ను కూడా మరణములో నుండి జీవంలోనికి దాటించగలడు. అందుకే ఓ మరణమా, యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన మన కొరకై మరణించినాడు, సమాధి చేయబడ్డాడు. అయా ఆయన బ్రతికున్నప్పుడు మరణించినప్పుడు ఆయన తిరిగి లేస్తానని చెప్పినాడు. కానీ మరణాన్ని అడ్డగించాలని పెద్ద రాతిని అడ్డబెట్టినారంట. ఆ రాతిని ఎవరు తొలగిస్తారని ఈ యొక్క మగ్దలేని మరియ స్త్రీలు ఇంత పెద్ద రాతిని ఆయనకు సుగంధ ద్రవ్యములు పోయాలని ఆయనను మరి ఆరాధించాలని వెళ్ళారు. కానీ ఆ పెద్ద రాతిని ఎంత పెద్ద అడ్డుబండైనా యేసుక్రీస్తు వారు జయించినాడు. తిరిగి లేపబడి రాయి తొలగించబడింది. ఈనాడు మన కఠిన హృదయాలు, మన బండలాంటి హృదయాలను మార్చగలవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుకే ఈ యొక్క బండలాంటి హృదయాల రాతి హృదయమును తీసివేసి నేను మాంస హృదయమును తీస్తానంటున్న ప్రభు. అనగా మరణము ఎంత గట్టిదంటే మరి నిజంగా ఎవరు కూడా చూడండి, ఆదాము మొదలుకొని మోసే వరకు ఈ మరణం కిందనే ఉన్నారు, ఎవరు జయించలేదంట. ఆదాము మొదలుకొని మరి నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వరకు కూడా అందరూ ఈ మరణము చట్టం కింద ఉన్నారు. అయితే యేసుప్రభు వారు ఆ మరణమును కొట్టివేయడానికే ఈ లోకానికి వచ్చినాడు. నీవు నేను కూడా మరణము నుండి మరి నిజంగా జీవితకాల మరణ దాస్యం అంట. మనం చదువుకునే Hebreu 2:14 ప్రకారం జీవితకాలంతో మరణ భయము చేత ఉన్నామంట. ప్రతి వ్యక్తి కూడా చనిపోదంటే భయపడతాడు కదా, వచ్చే మళ్ళీ సాగు ధైర్యంగా ఉంటాడా? భయం అందరికి. మరణం అంటే ఏం జరుగుతుందో, ఎప్పుడు పోతాము. కాబట్టి ఈ భయం ఉంది మానవులు. ఎందుకు? ఆదాము పాపం చేసి భయపడి దాగుకున్నాడు. అప్పటి నుండి మనసులో ఏముందంట? మరణ భయం ఉంది. అందుకేమన్నాడు, అయ్యో నా పాప భారం నేను భరింపలేంత గొప్పదన్నాడు కయ్యను. ఎందుకంటే కయ్యను చేసిన దోష అటువంటిది. సొంత తమ్ముడిని కొట్టి చంపినాడు. ఇప్పుడు ఆయనకు భయం పట్టింది. మరి కయ్యను అన్నప్పుడు మరి భయపడుతున్నాడు.
ఎందుకంటే ప్రతి వానిలో మీద భయం ఉంది, ఇది మరణ భయము. అందుకే యేసుప్రభువు వారు ఆ మరణ భయము నుండి నిన్ను విడిపించడానికి, రక్షించడానికి ఆయన కూడా రక్త మాంసములు అనగా శరీరధారిగా నరావతారికి ఈ లోకానికి వచ్చాడు. కన్యమరే గర్భం ద్వారా ఈ లోకమును జన్మించి 33 సంవత్సరములు జీవించి సర్వ మానవుల పాప పరిహారము కొరకు మరణ భయము నుండి విడిపించడానికి ఆయన మరణము రుచి చూసెను. అందుకే మరణము ఆయన బంధించలేకపోయింది. చూడండి దేవుని వాక్యములో అపొస్తలుల కార్యములు చూసినట్లయితే మరణము ఆయనను బంధించుట అసాధ్యమైన మాట చూస్తాం. చూడండి 2వ అధ్యాయము అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 23-24 వచనములు. దేవుడు నిశ్చయించిన సంకల్పము ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత ఆయనను సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. కాబట్టి మరణము ఆయన బంధించలేదు. ఎందుకంటే ఆయనలో పాపం లేదు కాబట్టి ఆయనను మరణం బంధించలేదు. నీలో నాలో పాపం ఉంది కాబట్టి మరణ భయం ఉంది మనలో. అందుకే పిలాతు ఎదుట నిలబెట్టినప్పుడు ఆ న్యాయాధిపతి, అయ్యా ఈయన నీతిమంతుడు, ఈయనలో ఏ పాపము నాకు కనబడలేదన్నారు. అంటే ఎవరి కోసం చనిపోయినాడు? నేను ఆ పాపము ఆయన మీద వేయబడినప్పుడు మన పాపముల కొరకు యేసుక్రీస్తు వారు అప్పగించబడ్డాడు. మన దోషముల కొరకై ఆయన శిక్షణ పొందినాడు. మన అపరాధముల కొరకు సిలువేయబడ్డాడు. మన అపరాధముల కొరకు ఆయన మరణించినాడు, సమాధి పొందినాడు, తిరిగి లేచినాడు. అందుకే మరణము ఆయనను బంధించుట అసాధ్యము. ఎందుకంటే ఈయన యందు ఎటువంటి తప్పిదము లేదు. ఈయన నీతిమంతుడు, ఈయన పరిశుద్ధుడు, ఈయన నిజంగా ఈయనలో ఎటువంటి పాపము లేదు. అందుకే హెబ్రీ 7:25 రాయబడింది కదా, ఆయన పాపరహితుడు. అందుకే పాప సహితుల నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలన్నాడు యోబు గ్రంథం 14వ అధ్యాయములు. అనగా ఈ పాపలోకములో పాపము లేని వ్యక్తి పుట్టగలిగితే ఎంత మేలు. కాబట్టి ఆయన నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరని ఆనాడు సమాజనప్పుడు ఆయనలో ఎటువంటి, అందుకే మీలో పాపము లేనివాడు శిక్షించమన్నాడు. మేము అందరిలో పాపం ఉంది కాబట్టి అందరూ వెళ్ళిపోయినారు. యేసు ఒక్కడే మిగిలినంటే యేసు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పాపము లేనివాడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. అందుకు మరి ఆ రాత్రే పిలాతు భార్యకు కలలు కనపడ్డాడు, దర్శనం వచ్చింది. ఇదిగో ఈయన నీతిమంతుడు, ఏమండి ఆయనను శిక్ష విధించే జాగ్రత్త, ఆయన నీతిమంతుడు. ఆయన అన్నాడయ్యా నేను మాత్రం శిక్షించను, ఈయన నీతిమంతుడిని చంపను అని ఏం చేయాలంట, ఆ యొక్క గిన్నెలు చేయి కడుక్కున్నా అంట. మీ చట్ట ప్రకారం, యూదుల చట్ట ప్రకారం మీరు ఏమైనా చేసుకోండి, నేను మాత్రం ఈయనను శిక్ష విధించను అన్నాడు. ఎందుకంటే ఆ నీతిమంతుని మరణము మా మీద మా పిల్లల మీద కోరుకున్నారు కాబట్టి యూదా దేశంలో ఊచకోత కోయబడింది. టైటస్ చక్రవర్తి కాలంలో, నీరో చక్రవర్తి కాలంలో యూదులు రంపముల చేతను కోయబడ్డారు. యెరూషలేము వీధులలో ఏ వీధులలో యేసుప్రభు రక్తాన్ని చిందించినారో అదే వీధులలో యూదులు భయంకరమైన శ్రమను పొందినారు. ప్రపంచంలో అన్ని దేశాలకు చెదిరిపోయినారు. యూదా దేశమే లేదంట 75 సంవత్సరాల తర్వాత. ఎప్పుడైతే 1948లో మనకు భారతదేశ స్వాతంత్రం వచ్చిందో అప్పుడు వాళ్ళకు స్వాతంత్రం వచ్చింది. వారు కూడా చెదిరిపోయినారు అంతగా. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడా, అమ్మలారా అయ్యలారా నా కోసం వేడవద్దన్నట్టు వాళ్ళు ఏం చేయాలంట, ఏడుస్తూ మీకోసం పిల్లల నిమిత్తం వేడుబడి ఒక దినం రాబోతుంది, మీ మీదికి శ్రమ రాబోతుంది. కాబట్టి పిల్లారా యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై అప్పగించబడ్డాడు, మన దోషముల కొరకై ఆయన సిలువేయబడుతూ వచ్చాడు. చూడండి యెషయా గ్రంథము 53వ అధ్యాయం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం వచనము మొదట మనము 4వ వచనాన్ని చదువుకుందాం. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. ఆయన మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతను ఎంచితిమి. మన అతిక్రమ క్రియల బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నల్లగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, అతడు అనగా యేసుక్రీస్తు వారి మీదనే మన దోషములు
మన రోగములు, మన పాపములు, మన వ్యసనములు, మన అతిక్రమములు, మన యొక్క అన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. అందుకే లోక పాపములు మోసుకొని పోవు గొర్రె పిల్ల. లోక పాపం, నేను ఆ పాపము మనమే భరించలేకపోతే లోక పాపము కొరకు నీతిమంతుడైనటువంటి ఏ పాపం ఎరుగని ఆయన మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు, మనందరి దోషముల కొరకు ఆయన మీద వేయబడ్డాయి. 6వ వచనం, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవ తొలగెను, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపెను. మనందరి దోషములు ప్రియులారా, మనందరి దోషముల కొరకు యేసుక్రీస్తు వారి మీద వేయబడినప్పుడు ఆయన మనందరి కొరకే శిక్ష పొందినాడు. అదే 53వ అధ్యాయము చూడండి 10వ వచనం, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుషమంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని యొక్క ఉద్దేశము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సఫలము చేయబడింది. అనగా చెదిరిపోయిన మనము, తప్పిపోయిన మనలను ఆయన బిడ్డల మనము నశించిపోకుండా తన కుమారుని యొక్క శిలువ మరణం ద్వారా దేవుని యొక్క ఉద్దేశము నెరవేర్చబడింది. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించడం కొరకు తన కుమారుని పంపినాడు. అందుకే అతిక్రమము చేయవారిలో ఆయన ఎంచబడ్డాడు. ఏలయనగా మరణము నొందున్నట్లు అనే మాట 12వ వచనం చూడండి, 53:12, కావున గొప్పవారితోనూ నేను అతనికి పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతడు కొలసము భాగించుకొనును. ఏలయనగా మరణము నొందున్నట్లు అతడు తన ప్రాణమును ద్వారపోసెను, అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడయ్యను, అనేకుల పాపం భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశాను. నీవు నేను తిరుగుబాటు చేసిన వారం, నీవు నేను అతిక్రమం చేసిన వారం, నీవు నేను కూడా మరి జమ్మగా పాపము చేసిన వారం. మన పాపం కొరకై యేసుక్రీస్తు వారు మరణము నొందినాడు, శిక్ష నొందినాడు. అందుకే శిలువలో పలికిన మాట ఈ వచనమే. తిరుగుబాటు చేసిన వారి గురించి మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గరక వీరికి క్షమించని పలికిన మాట ఇదే. యెషయా గ్రంథము 53:12 వచనం చెప్పబడింది. ఈ ప్రవచనం ఒక నెరవేరింది. యేసు ప్రభువారు శిలువలో పలికినాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో, అనగా నీవు నేను ఏమి చేస్తున్నాము, రోమా సైనికులు యూదా ప్రజలైన వారు ఏమి చేస్తున్నారో మనం ఎరగము. అందుకే మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అపరాధముల కొరకు, మన యొక్క అతిక్రమ క్రియల బట్టి ఆయన గాయపరచబడి, ఆయన రక్తము కార్చి, ఆయన చనిపోయి, ఆయన సమాధి పొందుతూ వచ్చాడు. అందుకే తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన, క్షమాపణ. కాబట్టి ప్రభు క్షమించమని వేడుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క శిలువలో ఏ రూపం కనపడుతుందంట? ఆయన క్షమాపణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. శిలువలో ఏం కనపడుతున్నాడు? ఆయన క్షమాపణ. నీకు నాకు ఆయన క్షమాపణ ఇవ్వకపోతే నీవు నేను కూడా క్షమించబడేవారము కాము. ఆయన దేవుని వెనుక తండ్రి వీరేమి చేయొచ్చు వెరగరికి క్షమించమని ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. విని నిన్ను నన్ను ఆయన క్షమించినాడు. ఆయన క్షమించకపోతే నీకు నాకు క్షమాపణ దొరకదు. క్షమాపణ లేకపోతే మనకు పరలోక రాజ్యము లేదు. అందుకే రెండవ మాటలు ఏముంది? పరదేశం ఉంది. రెండవ మాటలు ఏమన్నా? నేడు నీవు నాతో కూడా ఎక్కడుందంట? పరదేశు. అంటే క్షమాపణ ద్వారా ఏం పొందుతున్నావు? పరలోక రాజ్యము, దేవురాజ్యం చేరుతున్నావు. పక్కన కుడివైపు దొంగ ఉన్నాడు, ఎడవైపు దొంగ ఉన్నాడు. ఈ యొక్క అన్ని మాటలు విన్నాడు. యేసు రక్షకుడా, ఈ పాపము ఈ దోషమును బట్టి మాకు శిక్ష సరైనది. నువ్వు ఏ పాపము చేయలేదు, నీతిమంతుడువు, నీవు పాపుల రక్షకుడవని ఎరుగుదనని రక్షించడానికి మా కోసం వచ్చావని నేను నమ్ముచున్నాను. నన్ను కూడా నీ రాజ్యములో కొంత స్థానం ఇవ్వమని అడిగినాడు. అయితే నేడు నీవు నాతో కూడా అన్నాడు. నాతో కూడా పరదేశంలో ఉందని క్షమాపణ పొందిన వ్యక్తి ప్రభుతో కూడా ఉన్నాడంట. క్షమాపణ పొందిన వ్యక్తి ఉన్నాడు. వాడు క్షమాపణ కోరలేదు కాబట్టి వాడు పరదేశకు దేవుని సన్నిధి వెళ్ళలేకపోయినాడు. కాబట్టి క్షమాపణ అనేది వ్యక్తిగతంగా నువ్వు అడుగుతేనే ఇస్తాడు దేవుడు. క్షమించమని అడిగితేనే నీకు క్షమిస్తాను అంటాడు. అడగకుండా జడ్జి నీకేమైనా బెయిల్ ఇస్తాడా? నీ ఏం చేసి వచ్చానో చెప్పు నాయన ఒప్పుకొని అడుగుతాడు. అడిగితే అందుకే తప్పిదములో ఏమని రాబడింది? సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనం, అతిక్రమము దాచిపెట్టేవాడు వర్ధిల్లడు,
వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. ఇది మాకు న్యాయమే, నేను చేసిన పాపానికి దోషానికి ఇది న్యాయమే అన్నాడు. ఎవరు? కుడివైపు దొంగ. ఎడవైపు దొంగ అంటున్నాడు, నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించచ్చు కదా, ఎందుకు బాధ, నువ్వు బాధపడుతున్నావు మేము బాధపడుతున్నావు అంటే ఆయనతో సమానంగా చేసుకుంటున్నాడు. అయితే కుడివైపు దొంగ అంటున్నా, అయ్యా నువ్వు రక్షకుడయ్యా, మా పాపములను బట్టి మా దోషముల కొరకే నువ్వు సిలువ వేయబడుతున్నావు, మేము చేసిన దోషానికి మా చేసిన దొంగతనానికి నరహత్యకు పాపానికి ఈ శిక్ష మాకు సరైన న్యాయమే అన్నాడు. వాడు న్యాయమనిలే, అన్యాయంగా సెలవేసిన అనుకుంటున్నాడు వాడు. ఎవరైతే ఈ పశ్చాత్తాపంతో నేను పాపినని ఒప్పుకుంటారో వారికేముంది? పాప క్షమాపణ ఉంది. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా నేను పాపినని ఎరగాల, నేను ఆ పాపముల కొరకే యేసు ప్రభు సిలువ వేయబడనని నీవు ఒప్పుకుంటేనే క్షమాపణ ఉంది. ఒప్పుకోకుండా ఊరికొచ్చిపోతే ప్రయోజనం ఉండదు. నీ పాపములు ఒప్పుకొని విడిచిపెడితేనే రక్షణ పొందుతావు, ప్రభుతో కూడా పరలోక రాజ్యంలో చేరుతావు. అందుకే కుడివైపు దొంగ ఒప్పుకున్నాడు. ఆయన అడిగినాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుని నేడు నీవు నాతో కూడా ఉందువు. ఈనాడు ప్రభుతో కూడా ఉండటం కొరకే ప్రభు ఈ రక్షణ ఇచ్చినాడు. చూడండి, ఎఫెసు పత్రిక 2వ అధ్యాయంలో ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? ఎఫెసు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబోవు యుగములో కనపరచ నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నబెట్టినాడు. ఈనాడు నువ్వు నేను కూడా పరలోకముతో క్రీస్తుతో కూడా కూర్చున్నబెట్టబడినా జరిగిపోయింది ఇది. పిల్లారా, ఆయన తిరిగి లేచాడు కాబట్టి నిన్ను నన్ను కూడా పరలోకమందు కూర్చున్నబెట్టిన. అందుకే మన పౌరస్థితిక లేదంట. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకములు ఉంది. ఈ పరదేశంలో ఈ దొంగ ప్రభుత్వం కూడా పరదేశికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషము! పాపి అయిన మనుషునికి పరలోక రాజ్యం చేరినాడు. అందుకే పరలోక రాజ్యం సమీపించిందయ్యా, మారు మనసు పొంది రక్షణ పొందండి. రక్షణ పొందితేముంది? పరలోక రాజ్యం ఉంది. అందుకే మనము అపరాధము చేతను పాపం చేతను సచ్చి ఉండగా క్రీస్తు కూడా మమ్మల్ని లేపి ఎక్కడ కూర్చొని పెట్టాడంట? పరలోకమందు కూర్చొని పెట్టాడు. అందుకే దేవుని వాక్యములో చూసినప్పుడు 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయంలో లాజరు ఒకప్పుడు మరణములో ఉన్నాడు, లాజరు సమాధిలో ఉన్నాడు, లాజరు కట్టబడి ఉన్నాడు, లాజరు మరణవాసన ఉన్నాడు. అయితే లేచి ఎక్కడ కూర్చున్నాడంట? చూడండి, 12వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనం చూస్తే, కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారం చేశాను. లాజరు ఆయనతో కూడా భోజనము కూర్చున్న వారిలో ఒకడు. ఈనాడు ఒకప్పుడు నీ స్థితి ఎక్కడంట? పాతాళము. ఒకప్పుడు నీ స్థితి మరణము, దుర్వాసన, అగాధములో ఉన్నావు. నీవు క్రీస్తు కూడా కూర్చున్నావంటే ధన్యత. ఈ దొంగ ప్రభుతో కాడు పరలోక రాజ్యాన్ని పోతే దేవదూతలు చూస్తున్నారంట. మరి వీడు దొంగడు కదరా, వీడు యేసుతో పాటు లోపలికి వచ్చినాడు. ఎట్లా వచ్చినాడు? యేసు ప్రభు తీసుకొని వచ్చినాడు. ఇతడు ఒకప్పుడు దొంగనే, ఒకప్పుడు పాపే, కానీ ఇతను క్షమించి ఉన్నాను, ఇతను నా కుమారుడు చెప్తాడు దేవుడు. ఈయన నా కుమారుడే, ఈయన నా కుమార్తె. అమ్మాన్ని పాపములు క్షమించబడి ఉన్నవి. పాపాత్మురాలు ప్రభు దగ్గరికి వచ్చి నాకు పాదాల ఎద్ద. ఆ ఇంటి యజమాని అంటున్నాడు, ఈ పాపిని ఎందుకు రానిచ్చినాడు యేసు ప్రభు అనుకుంటున్నాడు. అయితే ఆమె పాపే, అయితే ఇప్పుడు మారు మనసు పొందింది, ఆమె పాపములు క్షమించబడ్డాయి, ఆయనతో పాటు కూర్చున్నది. ఈనాడు యేసుతో పాటు కూర్చున్న ధన్యత మనకి ఇస్తున్నాడు ప్రభు. చూడండి, ఒకప్పుడు ఎక్కడో వెలివేయబడిన వారము, ఆయన సన్నిధి కూడా రావడానికి కూడా మన అర్హత లేవు. వెలివేయబడిన స్థితి, పాపములు మన స్థితి కూడా. అయితే దూరస్తులు మమ్మల్ని వేసిన దేవుడు సమీపస్తులుగా చేసినాడు తన రక్తం చేత. యేసు ప్రభు సిలువలో మరణించి మనకున్న అడ్డముగా గోడను పడగొట్టి మనల్ని ఉభయలు యూదులను మనల్ని ఏకం చేసినాడు. దూరస్తుల మనల్ని సమీపస్తులుగా చేసిన ఆయన సిలువ మరణం ద్వారా. అందుకే లాజరు ఆయనతో కూడా కూర్చున్న వారిలో ఒకడు. ఆ లాజరు దగ్గర నీ పేరు పెట్టుకో. ఒకప్పుడు లాజరు స్థితి నీ నా స్థితి కదా. ఆయన కూడా నన్ను ప్రేమించి నా పాపముని నన్ను మోచించి నన్ను కూడా ఆ జీవములోనికి నడిపించాడు. ఈనాడు ఆయనతో కూడా కూర్చున్నామంటే ఎంత గొప్ప భాగ్యము. ఒకప్పుడు ఎక్కడ కూర్చున్న వ్యక్తి స్థితి చూడండి, సమాధి స్థితి అంట. వాడు ఎప్పుడు సమాధిలో ఉన్నాడు? ఎవడు? గెరాసిన దేశంలో ఉన్న వ్యక్తి స్థితి. అయితే ఇప్పుడు ఏంటంట? ఆయనతో పాటు కూర్చున్నాడంట ఆ వ్యక్తి.
భయపడినాను. వరే వీడు సమాధిలో ఉన్నవాడు ఎప్పుడు వచ్చినాడు ఈయన దగ్గరికి? వాడు స్వస్థచిత్తుడై యేసు పాదముల దగ్గర కూర్చుని మాట రాయబడి దేవుని వాక్యములు. ఒకప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? దయాలతో ఉన్నానంట. వాడు చూసిన భయం అందరికీ. ఎందుకంటే వాడు ఉగ్రుడై వాడు 2000 దయాలు, ఒక దయ్యం పడితేనే మనుషులు భరించలేరు. 2000 దయాలు మన జీవితంలో యేసయ్య బాగు చేసినప్పుడు వాడు ఆయనతో పాటు కూర్చున్నాడంట. మాట దేవుని వాక్యం రాయమన్నమాట. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఈనాడు మనం ప్రభుతో కూడా ఉండుట కొరకు, నీ కొరకు నా కొరకై యేసు ప్రభు సిలువేయబడి మరణించి ఆయన నిన్ను నన్ను సమాధుల నుండి లేపిన వ్యక్తిగా ఉంటున్నాడు. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం 15వ వచనం. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చున్నట్టు చూచి భయపడిరి. స్వస్థచిత్తుడై బట్టలు ధరించి, ఒకప్పుడు అన్న బట్టలు లేవంట. ఎక్కడ కూర్చున్నాడు? యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు ప్రియులారా. కాబట్టి అప్పుడు చూసిన వారందరూ కూడా వాడిని చూసి భయపడుతున్నారు. అప్పుడు ప్రభు అన్నాడంట, నువ్వు వెళ్ళి నీ ఇంటి వారికి కనపరచుకోమన్నాడు. వాడు వెళ్ళినాడు. ఆయన దగ్గర నుంచి లేచి ప్రభు కొరకు సాక్ష్యం జీవించినాడు. ఈనాడు నువ్వు నేను కూడా ఒకప్పుడు మన స్థితి ఎలాంటిది? మరణ స్థితి, సమాధి స్థితి, దుర్వాసన కలిగిన స్థితి, వెలబలకు మరి నేముగా దేవుడు సన్నిధి రాలేని స్థితి. అయితే ఈనాడు యేసు ప్రభు ఆయన మనల్ని ప్రేమించి మన పాపముల కొరకు ఈ లోకానికి వచ్చి మరణపు వాసన నుండి, జిగరగల దొంగల నుండి, నాశనకర గుంట నుండి, నిజముగా సమాధిలో నుండి లేవనెత్తినాడు. అందుకే దేవుని వాక్యం రాయబడింది 103వ కీర్తన, సమాధిలో నుండి ఆయన నీ ప్రాణమును విమోచించినాడు. చూసినప్పుడు మరి 103వ కీర్తన 3వ వచనంలో, ఆయనని దోషములన్నిటిని క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు, సమాధిలో నుండి ప్రాణమును విమోచించినాడు. ఎక్కడి నుంచి విమోచించినాడు? సమాధిలో నుండి నిన్ను ప్రభు విమోచించాడు. సమాధిలో ఎవరు ఉంటారమ్మా? బతికిన వాళ్ళు ఉంటారా? సచ్చిన వాళ్ళు ఉంటారా? సచ్చిన వారే సమాధిలో ఉంటాడు. నీవు నేను కూడా మన పాపం బట్టి, అపరాధం బట్టి సచ్చిన వారై ఉండగా ఎఫెసీయులు 2:1 ప్రకారం ఈ సమాధిలో నుండి ప్రభు విడిపించడానికి యేసు ప్రభు నీ కొరకు నా కొరకు సిలువేయబడి మరణించి సమాధి పొందినాడు. తిరిగి సమాధిలో నుండి ఆయన లేచినాడు. కాబట్టి ఆయన నిన్ను నన్ను కూడా సమాధిలో నుండి విమోచించినాడు. ఆయన ఈ లోకానికి రాకపోతే, ఈ లోకంలో మన కొరకు ఆయన సిలువేయబడి మరణించకపోతే, సమాధి పొందకపోతే నీవు నేను సమాధిలో ఉండవలసిన వారమే. అందుకే ఆయన ఓ సమాధి, నీ యొక్క విజయం యొక్క సమాధిని చీల్చిన వ్యక్తి, మరణమును జయించిన వ్యక్తి. అందుకే ఆయన కూడా అందుకు పునరుత్థానము జీవము నేను నా యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి. అందుకే సమాధిలో ఉన్నవారు లేచి వచ్చినారు. ప్రభు నమ్మిన యేసు ప్రభు ఎప్పుడైతే సిలువేయబడ్డాడో చనిపోయిన వారు, సమాధిలో ఉన్నవారు లేచినట్టు రాయబడి దేవుని వాక్యములు. మత్తయి సువార్త చదువుకోండి. సమాధులు తెరవబడ్డాయి. ఆకాశము మరి నిజంగా పగులు 3 గంటలప్పుడు చూసినప్పుడు ఆయన సిలువేయబడగానే తండ్రి నా ప్రాణం అప్పగించని చెప్పినప్పుడు సమాధులు బద్దలైపోయినాయి. భూకంపం వచ్చింది, ఆకాశము తెరవబడింది. కాబట్టి పిల్లారా, ఈ రీతిగా ఎందుకంటే సృష్టికర్తన దేవుడు మానవుల కొరకు సృష్టిలో చనిపోయిన సృష్టి ఓర్చుకోలేకపోయింది. కాబట్టి ఆయన ఎందుకంటే నీ నా పాపము నుండి విమోచించే కొరకై, సమాధిలో నుండి మరణ శాసనమును విడిపించడం కొరకై, జీవితకాల మరణ భయము నుండి విడిపించడానికి, అందుకే ఆయన దాసుని స్వరూపం ధరించుకొని శిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు తగ్గించుకున్నాడు. ఎందుకంటే నేను నన్ను విమోచించడానికి, పెంట కుప్పల పడినములను లేవనెత్తడానికి, సమాధిలో నుండి లేవనెత్తడానికి, నాశనమైన గుంట నుండి లేవనెత్తడానికి ఆయన కూడా ఏంటంట నాశనమైన కోపం అనగా సమాధిలో దిగినాడు. దిగి మనను పైకి లేవనెత్తినాడు. చూడండి, ఒక వ్యక్తి కింద పడిపోయినాడు. కింద పడి పైనుండి మరి ఆ వ్యక్తి దిగి వస్తేనే ఆ వ్యక్తి అనేది. యేసు ప్రభు ఏం చేసినట ఆయన సమాధిలోనికి దిగి ఏనంట మరణమున్న మనల్ని చెరగా విడిపించినాడు, లేవనెత్తినాడు. లేవనెత్తాలంటే కింద నుంచి పైకి ఎత్తాలా. మనకు బంధకములు ఉన్నాయి, ఆ మరణ బంధకములను తెంపినాడు, విడిపించినాడు. అందుకే ఆయన మరణించినప్పుడు ఏం చేసినా అంట ఎఫెసీ పత్రికలు చూడండి, ఆ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక చెరను అనగా నువ్వు నేను చెరలో ఉన్నాం. మరణమైన చెర, పాపమైన చెర, బంధకమైన చెర ఉన్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక అధ్యాయము 4వ అధ్యాయం చూద్దాం.
వచనము 7-8 వచనములు. అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించని చెప్పబడి ఉంది. ఆరోహణమన అనగా ఆయన భూమి యొక్క కింది భాగములకు దిగననియు అర్థం ఇచ్చుచున్నది కదా. భూమి యొక్క కింది భాగములు దిగినాడు. ఒకప్పుడు పాతాళం కింద ఉన్న పాతాళం ఉంది. మరి సామెతల గ్రంథము 15:22లో కింద ఉన్న పాతాళము తప్పించుకొనవలని బుద్ధిమంతుడు పరమునకు వెళ్ళే మార్గం అనగా కింద ఉన్నది పాతాళము చెరలో ఉన్నాం. భూమి నేర విడిచి పాతాళమును మింగినట్టుగా చూస్తున్నాం. అట్లా మనమందరం కూడా పాప దోషమును బట్టి పాతాళపు చెరలో ఉన్నాం. అందుకేమన్నాడు దావీదు, ఆయన నా మరణ వేదనలు తెంపి ఉన్నాడన్నాడు. చూడండి 116వ కీర్తన 116 ముగిస్తాను. కీర్తన 116 అక్కడ ప్రభు మరి నిజంగా నీ నా మరణ బంధకములు తెంపిన వాడిగా ఉంటున్నాడు. 3వ వచనం 116వ కీర్తన 3వ వచనం. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణము విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని, ఆయన దయాళుడు, ఆయన నీతిమంతుడు, ఆయన మన దేవుడు వాత్సల్యము గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయనను రక్షించను. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు. తిరిగిన విశ్రాంతిలో ప్రవేశించుము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళు విడువకున్న నా కన్నులను, జారి పడుకున్న నా పాదమును తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడిపితనన్నాడు. తర్వాత 16వ వచనం, అదే 116వ కీర్తన 16వ వచనం. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలు కుమారునై ఉన్నాను. నీవు నా కట్లు ఇప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు నర్పించెదను. మరణపు కట్లు నిప్పినాడు, పాతాళం యొక్క కట్లు నిప్పినాడు. ఆయన దిగి నీ నా బంధకములు నిప్పినాడు. అందుకే లాజరు చనిపోయేమనంట కట్టబడి ఉన్నాడంట. అందుకే అతని కట్లు ఇప్పమన్నాడు. చూడండి దేవుని వాక్యములో యోహాను సువార్త 11వ అధ్యాయం లాజరు కట్లు ఇప్పబడ్డాయి. అట్లా నీ నా మరణపు కట్ల నుండి, పాతాళ యొక్క కట్ల నుండి ఆయన విమోచించినాడు. చూడండి యోహాను సువార్త అధ్యాయము 11వ అధ్యాయం వచనము 43వ వచనం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఆయన ముఖమునకు రుమాలు కట్టి ఉన్నాను. అంతటా యేసు, మీరు అతని కట్లు ఇప్పి పోనీయుడని వారితో చెప్పాను. కట్లు ఇప్పబడ్డాయి. కట్టబడిన గాడిదను ఏ రీతిగా ఇప్పి తోలుకొని నా దగ్గర రమ్మని చెప్పిన ప్రభు, నీవు నేను కూడా కట్టబడి ఉన్నాం, పట్టబడి ఉన్నాం, సమాధిలో మరి బంధింపబడి ఉన్నాం. అందుకే ఆయన సమాధిలోకి దిగి సమాధిలో ఉన్న పాపపు కట్ల నుండి, మరణపు కట్ల నుండి ఆయన విడిపించాడు. అందుకే సమాధిలోని ప్రాణమును విమోచించుచున్నాను. కాబట్టి సమాధిలో ఉన్న మనను ఆయన సమాధిలో దిగినాడు. ఆయన మరణించకపోతే నీకు నాకు విడుదల లేదు. అందుకే ఆయన మన పాపముల కొరకే చనిపోయి సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడి మనల్ని సమాధిలో నుండి పైకి లేవనెత్తినాడు. అందుకే మీరు మీ అపరాధం చేతను పాపం సత్యం ఉండగా క్రీస్తు కూడా మిమ్మల్ని లేవనెత్తెను, పరలోకమందు కూర్చొనినిచ్చెను. ఇట్లా మరణ భయము నుండి, జీవితకాల దాస్యము నుండి, పాపపు కట్ల నుండి, సాతానేక కట్ల నుండి, అంధకార సంబంధమైన అధికారముల నుండి మనకు విడుదల ఇచ్చినాడు, రక్షణ ఇచ్చినాడు, పాపక్షమాపణ ఇచ్చినాడు. అందుకే నేడు నీవు నాతో కూడా ఉందని పరదేశంతో అనగా ఓ పాపి అయిన దొంగకి ఎట్లా దేవుని సన్నిధిలో స్థానం దొరికిందో నీకు నాకు కూడా ఈనాడు క్రీస్తు కూడా ఉన్నవారముగా ఉంటాం. ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన ప్రభుని మనం ఏం చేయాలంట? ఆయన చేసిన ఉపకారం నా ప్రాణమా, ఆయన ఉపకారం మరొక నామమును సన్నతించుము. కాబట్టి ప్రభు చేసిన మేలును బట్టి మనం ప్రభును ఆరాధించుదాం. ప్రభువా, నేను కూడా లాజరు వలె నీ మాట వినక లోపడక నా దోషమును బట్టి, నా పాపమును బట్టి నేను కూడా మరణస్థితిలో వెళ్ళిపోయి ఉండగా నన్ను విడిపించడానికి, నన్ను రక్షించడానికి నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, నా కొరకే మరణించినావు, నా కొరకే సమాధి చేయబడ్డావు, నన్ను సమాధిలో నుండి నా ప్రాణమును లేవనెత్తినావు.
పరలోక రాజ్యంలో కూర్చొని ఇచ్చినావు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చినావు ప్రభు అని చెప్పి ప్రభుని మనము ఆరాధించుదాం. లేచి నిలబడదాం.